ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెననియుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినిచిన్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగముని రోజు మనము పరిశీలన చేసినట్లయితే దానియేలు అనగా దేవుడే నా న్యాయాధికారి అని అర్థం. యెరూషలేములోని యూదా రాజవంశీకుడైన దానియేలు బబులోనుకు చెందిన నెబుకద్నెజరు అనే రాజు ద్వారా 70 సంవత్సరముల వరకు చెరగొని పోబడిన యూదులలో ఒకడు. ఆ పైన బబులోనులో దానియేలు ఆ బబులోను రాజును అతని వారసులను సేవించాడు. ఇలా మాదీయ పారశీకుల పాలన వచ్చేంత వరకు కొనసాగింది. దానియేలు జీవితములో ప్రతి సమయములోనూ యెహోవా దేవుడికి నిజమైన భక్తుడిగా సాగాడు. తన జీవితకాలమంతటిలో దానియేలు తప్పైనను లోపమైనను లేకుండా జీవించాడు. తన రాజ్యమంతటిని పరిపాలించేందుకు 120 మంది రాజ్యాధికారులను ఎంపిక చేయాలని దర్యావేసు తలంచాడు. ఎవరు తనను మోసగించకూడదని ఆధిపత్యం గల ముగ్గురిపైన, మరి ఆ 120 మంది పైన దానియేలును అధికారిగా ఎంపిక చేశాడు. ఈ విషయాన్ని వినగానే ఇతర ప్రధానులు, రాజ్యాధికారులు అసూయ చెందారు. దానియేలులో తప్పు పట్టేందుకు వారు కారణాలను వెతకసాగారు. కాని ప్రియులారా, దానియేలులో ఏ తప్పును కూడా వారు కనుగొనలేకపోయారు. ఒక వ్యక్తి జీవితంలో అతని శత్రువులు ఏ తప్పును కనుక్కొనలేకపోవడము అతని విషయంలో గొప్ప సాక్ష్యము. అవును ప్రియులారా, ప్రభువు కూడా ఏ లోపము లేనివాడుగా ఈ లోకములో జీవించాడు. అదే రీతిగా దోషము లేని విధముగా జీవించాలని ప్రభు ఈరోజు ఈ వాక్యము వినిచిన నీకు నాకు మనందరికీ సెలవిస్తున్నాడు. అతని యందు ఏ దోషము నాకు కనబడలేదని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నది. ఆ విధముగానే నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని దేవుడు సెలవిచ్చినట్లుగా మనము గమనించగలము. ప్రియ సహోదరి సహోదరులారా, దోషము లేని దానియేలు ఆత్మీయ జీవితమే దానియేలును సింహాల నుండి కాపాడింది. దానియేలులో తప్పైనను లోపమైనను లేనివాడుగా ఏ విధముగా ఉన్నాడో కొన్ని విషయాలను ఆలోచన చేసుకుందాం. మొదటిది, దానియేలు మనుష్యులకు కాకుండా దేవునికి లోబడ్డాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి లోబడేవారే నిందలేనివారు. ఏ మనిషిని కూడా దేవుని స్థానానికి హెచ్చించేందుకు దానియేలు తన జీవితంలో ఒప్పుకోలేదు. 30 రోజుల వరకు రాజుకు తప్ప మరే మనిషికి కూడా, ఏ దేవుడికి ఎవరు కూడా ప్రార్థన చేయకూడదని రాజు ద్వారా ఈ చట్టము వచ్చిందని దానియేలు వినినప్పుడు దానిని లెక్క చేయక తన దేవునికి లోబడి తను మోకరించి ప్రార్థించాడు. అతడు ఏ రాజు కంటే లేక ఏ ప్రభుత్వము కంటే కూడా దేవునినే ఎక్కువగా తన జీవితంలో ఆరాధించి గౌరవించిన వ్యక్తిగా ఉన్నట్టుగా మనము గమనించగలము. తర్వాత అపోస్తలులు చెప్పినట్లు దానియేలు వైఖరి ఉన్నది. అదేమనగా, మనుషులకు కాదు దేవునికి మేము లోబడవలెను గదా. అందుకు పేతురును అపోస్తలులను మనుషులకు కాదు దేవునికి మేము లోబడవలెను కదా అని అపోస్తలుల కార్యము 5వ అధ్యాయము 29వ వచనములో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము. ప్రియ సహోదరి సహోదరుడా, రాజుగారు ఏదైతే చేయవద్దు అన్నాడో దానినే దానియేలు చేశాడు. దానియేలు దేవునికి లోబడ్డాడు కనుక ఎల్లప్పుడూ చేసినట్లుగా
రోజుకు ఒక్కసారి కాదుగాని 3 సార్లు ప్రార్థించాడు. అందుకే దానియేలు తన జీవితంలో లోపము లేనివాడుగా ఉన్నట్లుగా మనము గమనించగలము. మరి రోజు ఈ వాక్యము వినిచిన నీవు రోజుకు ఎన్ని మార్లు నీ దేవుణ్ణి ప్రార్థించే వ్యక్తిగా ఉన్నావు? ఒక్కసారి నిన్ను నీవు పరిశీలించి పరీక్షించుకోవాలని ప్రార్థన పూర్వకముగా 2 చేతులు జోడించి వేడుకొనుచున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, రెండో విషయాన్ని గమనించినట్లయితే దానియేలు తన జీవితంలో ధైర్యవంతునిగా ఉన్నాడు. తప్పులేని వారే ధైర్యముగా ఉండగలరు. దేవుని పట్ల తనకున్న నమ్మకత్వం వల్ల ప్రమాదము ఎదురైనప్పుడు అతనిలో కనిపించే ధైర్యము విషయంలో దానియేలు ఆనాటి వారికేగాక అతని తరువాత తరాలన్నిటికీ మనకొక గొప్ప మార్గదర్శి. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఒక పని చేయడము సరి అని అతడనుకుంటే అందువల్ల కలిగే ఫలితాలను లెక్క చేయకుండా చేసే దీశాలి దానియేలు. దానియేలు కనీసం ఎవరు చూడకుండా తలుపులు మూసుకొని ప్రార్థన ఆరంభించలేదు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని చూసినట్లయితే, ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. దేవునికే మహిమ కలుగునుగాక. ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహములా తిరుగుతున్న సాతాను పన్నాగానికి దానియేలు ఏమాత్రము తలవంచినవాడు కాదు. యూదా గోత్రపు సింహము వైపు చూస్తూ ఆయన పైనే విశ్వాసముంచి సింహాల బోనులోనికి సైతము ధైర్యముగా వెళ్ళడానికి సిద్ధపడ్డాడు గాని తప్పు చేయడానికి అంగీకరించలేదు. రాజు రక్షించలేకపోవచ్చు కాని ప్రియ సహోదరి సహోదరుడా, తన్ను విశ్వసించే రాజులకు రాజైన ఆ దేవాది దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కదా. అదే దానియేలు యొక్క ధైర్యము. అందుకే దానియేలు దేవుణ్ణి నమ్ముకున్నవాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే దానియేలు దేవుని యందు లక్ష్యముంచాడు గనక తనలో ఏ లోపము లేనివాడుగా తన బ్రతికినంత కాలమున్నాడు. దానియేలు మనుషుల యందు లక్ష్యముంచలేదు. దానియేలు దేవుని యందు లక్ష్యపెట్టాడు. కాని మనుషులను గాని వారి శాసనాలను గాని అతడు లక్ష్య పెట్టేవాడు కాదు గనుకనే ఏ తప్పైనా ఏ లోపమైనా లేనివాడుగా ఉన్నాడు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదివినట్లయితే, అందుకు వారు చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక అనుదినము 3 ప్రార్థన చేయిచు వచ్చి ఉన్నాడనిరే అని లేఖన భాగములో వ్రాయబడి ఉన్న ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా, లోపము లేని జీవితము జీవించాలంటే నీ హృదయములో నా హృదయములో దేవుని యందు లక్ష్యముండాలి. అనగా దైవ భయము కలిగి ఉండాలి. దేవుడంటే భయము కలిగి ఉండాలి. అనేకులు తమ హృదయాలలో పాపముపై లక్ష్యముంచుతున్నారు గనక తప్పులు చేసి దేవుని కృపను పొందుకోలేకపోతున్నారు. అందుకే కీర్తనకారుడు చక్కటి మాట 66వ సంకీర్తన 18వ వచనంలో వ్రాసినట్లుగా మనము చదవగలం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభో నా మనవిని వినకపోవునని. అవును ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యందును దేవుని మాటల యందును ఆయన వాక్యమందు లక్ష్యముంచు వారికి ఎటువంటి ఆపద అవమానము కలగకుండా దేవుడు చూస్తాడని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదని 119వ సంకీర్తన 6వ వచనములో రాసినట్లుగా మనము చదవగలము. 4వ విషయాన్ని రోజు మనము పరిశీలన చేసినట్లయితే దానియేలు అనుదినము దేవుని సేవించాడు గనక తన జీవితకాలమంతా లోపము లేనివాడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దానియేలు దేవుని యందు ఉన్నతమైనటువంటి విశ్వాసమును కలిగినవాడు. నిత్యము దేవుని ఎడతెరిపి లేకుండా సేవించాడు గనక లోపము లేనివాడుగా ఉన్నాడు. దానియేలు తన దృఢమైన విశ్వాసముతో రాజును కూడా
ప్రభావితము చేయగలిగాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే రాజు, నువ్వు సేవిస్తూ ఉన్న నీ దేవుడు నిన్ను రక్షిస్తాడుగాక అని నమ్మకముగా దానియేలుతో అన్నట్లుగా దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనములో మనము చదవగలము. అంతట రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహాల గుహలో పడదోసిరి. పడదోయగా రాజు, నువ్వనుదినము తప్పక సేవించిన నీ దేవుడే నేను రక్షించునని దానియేలుతో చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియ సహోదరి సహోదరుడా, దానియేలు దేవునిపై ఆధారపడ్డాడు. ప్రతిదినము ముమ్మారు యెరూషలేము తట్టు తన కిటికీలు తెరిచి, తన గది తలుపులు తెరిచి ప్రార్థించాడు. కాబట్టి సింహాలు కూడా ఏ హాని చేయకుండా ఆయన ముందు కూర్చొని ఉన్నట్టుగా మనము గమనించగలము. 5వ విషయాన్ని గనక ఈరోజు మనము పరిశీలన చేసినట్లయితే, ప్రార్థన ద్వారా దానియేలు నిందలేనివాడుగా, లోపము లేనివాడుగా ఉన్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, తప్పు చేయనివ్వకుండా ప్రార్థన మన జీవితము చుట్టూ కంచె వేస్తుంది. శత్రువులకు కూడా దానియేలులో ఏ నింద కనిపించలేదని వాక్యములో స్పష్టముగా వ్రాయబడినది. దీనిని బట్టి దానియేలు తన ప్రార్థన ఆత్మీయ జీవితములో ఎంతో పరిశుద్ధముగా, నిర్దోషముగా ఉన్నాడో మనకు తెలియజేయుచున్నది. అందుకే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చదివినట్లయితే, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనక ఆయన తన దూత నంపించి సింహాలు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కానుగదా అనెను అన్న వచనము ప్రకారము దానియేలును దోషిని చేయాలని, అతని మీద నిందలు మోపాలని చూసిన దానియేలు లోపము లేని ఆత్మీయ జీవితము ముందు సాతాను ఓడిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియ సహోదరి సహోదరుడా, దానియేలు మీద నింద మోపిన వాళ్లను భటులు తెచ్చి సింహాల గుహలో పడద్రోశారు. వాళ్లతో పాటు వాళ్ళ భార్యలను, పిల్లలను కూడా అందులో పడద్రోశారు. వాళ్లను గుహ అడుగు భాగానికి చేరకముందే సింహాలు వాళ్ళను పట్టుకొని వాళ్ళ ఎముకలన్నిటినీ పగులగొరికి ముక్కలు చేశాయని పరిశుద్ధ లేఖన భాగములో స్పష్టముగా వ్రాయబడి ఉన్నట్లుగా మనము గమనించగలం. ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు కూడా ఎవరిపైన నిందలు మోపాలని చూస్తున్నావేమో, ఇప్పటికే ఎవరిపైన నిందలు మోపావేమో, జాగ్రత్త. దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియ సహోదరి సహోదరుడా, దానియేలు మీద నిందలు మోపిన వారందరూ కూడా ఆ గుహ అడుగు భాగానికి చేరకముందే సింహాలు వాళ్ళ ఎముకలన్నిటినీ కూడా పగలగొరికి ముక్కలు చేశాయని చూస్తున్నాం. జాగ్రత్త. నిన్ను నీవు పరిశీలించి పరీక్షించుకో. జాగ్రత్త కలిగి జీవించు. దేవుని భయము కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. 6వ విషయాన్ని గనక మనము గమనించినట్లయితే, దైవ భక్తి వలన దానియేలు లోపము లేనివాడుగా ఉన్నాడు. భక్తిగల జీవితము మనలను తప్పు చేయనివ్వకుండా కాపాడుతుంది. దానియేలు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదని వాక్యములో వ్రాయబడి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, దానియేలు ఒక భక్తి సింహాల నోళ్లను మోయించి దానియేలును రక్షించి ఆయన మీద నింద మోపిన వారిని, వారి కుటుంబాలను ఆ సింహాలకు అప్పగించేలా చేసింది. తన తిరుగులేని భక్తి ద్వారా దానియేలు తను ప్రార్థించే దేవుడు ఎంతటి శక్తిమంతుడో రాజుకు, తద్వారా ఆ రాజ్యానికి అర్థమయ్యేలా చేశాడు. అందుకే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనాన్ని చూసినట్లయితే, రాజు ఇందును గూర్చి యతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞయ్యగా బంట్రౌతులు దానియేలును బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు అని లేఖనములో వ్రాయబడి ఉన్న ప్రకారము, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినిచిన నీ జీవితాన్ని, నీ ప్రవర్తనను చూసి దేవుని విశ్వసించేవారు అనేకులు లేపబడాలని నేను ప్రార్థనాపూర్వకముగా కోరుకుంటున్నాను. ఆ రీతిగా నీ జీవితాన్ని ఉంచుకోవడానికి ప్రయత్నించు. దానియేలులా బ్రతకడానికి ప్రయత్నమిచ్చేయి. అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండవలసిందిగా
మనవి చేస్తున్నాను. చివరిది మనము గమనించినట్లయితే లోపము లేని జీవితము దేవునికి మహిమను కలుగజేస్తుంది. అవును ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డలదే విజయమని దానియేలు రుజువు చేశాడు. అంతేకాకుండా దేవునికి గొప్ప మహిమ కలిగినది. లోపము లేని దానియేలు జీవితము కారణముగా అకాలములోనే మహాబలవంతులైన పరిపాలకులు ప్రభువును మహిమపరిచి ఆయన గొప్పతనము గురించి తమ విశ్వాస ప్రమాణాన్ని శిలా పలకలపై రాసి తమ రాజ్యమంతటా ప్రచురింపజేశారు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనాన్ని చూసినట్లయితే, నా సమ్ముఖమున నియమించినదేమనగా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునయుండి పరమందును భూమి అందును సూచక క్రియలను ఆశ్చర్యక్రియలను చేయువాడు. ఆయనే సింహాల నోటి నుండి ఈ దానియేలును రక్షించనని వ్రాయించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగము స్పష్టముగా మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు మన జీవితాలను పరిశీలన చేసుకుందాం, సరి చేసుకుందాం. దేవుని భయము భక్తి కలిగి జీవించాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, లోపము లేని తప్పు చేయని దేవుని బిడ్డలను దేవుడు విడిపించేవాడు, రక్షించేవాడుగా ఉన్నాడు. పరిశుద్ధమైన జీవితము జీవించు దేవుని బిడ్డల వలన దేవుడు పరమందును భూమి మీద ఆయన సూచకమైన క్రియలు అద్భుతాలు చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన విడిపించువాడును రక్షించువాడునయుండి పరమందును భూమి అందును సూచక క్రియలను ఆశ్చర్యక్రియలను చేయవాడు అని దానియేలును సింహాల బోనులో నుంచి రక్షించిన వాడని ఈరోజు ఆయనను విశ్వసించి ఆయనపై నమ్మకముంచి పాపాన్ని విడిచి దానియేలు వలె, యోసేపు వలె, షడ్రక్ మేషక్ అబేద్నెగోల వలె విశ్వాసమైన జీవితము, ఎన్ని కష్టాలొచ్చినా ఎన్ని ఇబ్బందులొచ్చినా నువ్వు సేవించే, నువ్వు నమ్మిన దేవుణ్ణి విడవక నమ్మిక కలిగి ఆయనను ఆశ్రయించినట్లయితే దానియేలు జీవితంలో, యోసేపు జీవితంలో, షడ్రక్ మేషక్ అబేద్నెగోల జీవితంలో అద్భుతాలు చేసిన దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన నీ జీవితంలో కూడా అద్భుతాలని చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలవబడి రాజులకు రాజైన ప్రభువులకు ప్రభువైన ఆ దేవునిపై నమ్మకముంచి కళ్ళు మూసుకొని నిన్ను రక్షించేవాడాయనే, నిన్ను కాపాడువాడాయనే, నీ దుఃఖాన్ని నీ నుండి దూరము చేయవాడాయనే, నీకు గర్భఫలమిచ్చేవాడాయనే, నీ ఆర్థిక సమస్యలన్నిటి నుండి బంధకాలన్నిటి నుండి విడిపించగలిగినవాడు ఆయనే, నీకు జ్ఞానము సమృద్ధిగా ఇయ్యగలిగినవాడు ఆయనే, నీ భయంకరమైన రోగము నుండి నిన్ను లేవనెత్తువాడు ఆయనే. నిన్ను నమ్మి విశ్వసించి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, అద్భుతమైన రీతిగా అయ్యా నీ దాసుని యొక్క జీవితాన్ని మా ముందు ప్రత్యక్షపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం. అవును నాయనా, అయ్యా దానియేలు నీవే తనకు సర్వాధికారి అని, సర్వమని, తనను కాపాడేవాడివని, తనను రక్షించేవాడివని నీపైనే ఆధారపడి అయ్యా ఎలాంటి శాసనానికి కూడా భయపడకుండా తండ్రి ముమ్మారు యెరూషలేము వైపు తన పైకది కిటికీలు తెరిచి తలుపులు తెరిచి బహిరంగంగా ప్రార్థన చేసిన వ్యక్తిని మాకు మాదిరికరంగా చూయించిన గొప్ప దేవ, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం. అయ్యా నీ దాసుని వలె నా తండ్రి మేము కూడా మనుష్యులకు కాకుండా నా తండ్రి మీకు మాత్రమే లోబడేటటువంటి జీవితాన్ని మాకు దయచేయండి. దానియేలు వలె ధైర్యము కలిగి అయ్యా నమ్మకత్వము కలిగి జీవించేటటువంటి జీవితాన్ని మాకు దయచేయండి. అయ్యా నీ యందు మాత్రమే లక్ష్యముంచి అయ్యా ఏ లోపము లేకుండా
మా జీవితాలను మేము సరిచేసుకున్నటకు మాకు నీ కృపను దయచేయమని వేడుకొనిచున్నాం. అయ్యా, ఈ లోకములో దేనిని మేము ఆశించకుండా, దేనిని మేము సేవించకుండా నిన్ను మాత్రమే సేవించేవారిగా ఉండులాగున మాకు నీ కృపను దయచేయము. అయ్యా, మేము కూడా దానియేలు లాంటి, అయ్యా యోసేపు లాంటి, షడ్రక్ మేషక్ అబెద్నిగో లాంటి, దావీదు లాంటి ప్రార్థన జీవితము కలిగి ఉండేటటువంటి గొప్ప ధన్యత మాకు దయచేయమని వేడుకొనిచున్నాం. అయ్యా, లోపము లేని వారిగా మేముండుటకు కృప చూపమని వేడుకొనిచున్నాం. ఎందుకంటే లోపము లేని జీవితము నీకు మహిమను కలుగజేస్తుంది కాబట్టి అయ్యా, మాలో ఏదైనా లోపముంటే దాన్ని రోజు సరిచేసి అయ్యా మమ్మలను నీ బిడ్డలనుగా చేర్చుకోమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. అయ్యా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం. శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి అయ్యా సంపూర్ణ స్వస్థతను, మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం. ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా ప్రపంచంలో శాంతి సమాధానాలను కల్పించమని వేడుకొనిచున్నాం. అయ్యా, కుటుంబాల్లో తగాదాల ద్వారా, అయా మనస్పర్ధల ద్వారా విడిపోయి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని రోజు మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతున్నాను. బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన. భార్య భర్తల మధ్య ఉన్న అసమాధానాన్ని తొలగించి, ప్రేమ, నమ్మకము, విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం. ప్రాముఖ్యంగా నా తండ్రి, కేరళ రాష్ట్రానికి చెందిన సహోదరి నిమిషా ప్రియ కొరకు మరొక మారు మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే తండ్రి, మీరు మా మొరలను ఆలకించి సమాధానమిచ్చే దేవుడై ఉంటున్నారు. కాబట్టి తండ్రి, బిడ్డని జ్ఞాపకము చేసుకోండి, తన కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకోండి. అయా, తన తప్పును మన్నించి అయా తన జీవితంలో తనకు విధించబడినటువంటి మరణ శిక్ష నుంచి బిడ్డను తప్పించి తనను తన కుటుంబ మధ్యలోకి చేర్చుమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను. ఏ బిడ్డ, ఏ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ అయ్యా వారి ప్రార్థన మనవులను తెలియజేస్తున్నారో అలాంటి ప్రతి ప్రార్థన మనవిని ఈ నూతన దినములో మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతున్నాను. దాన్ని అంగీకరించండి, ఆలకించండి. వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి వారి జీవితాలలో, కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శోధన, ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.